వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన. కాసులకు కక్కుర్తిపడి జనాల ఆరోగ్యంతో చెలగాటం. 2 ఎకరాల్లో తాళ్ళు లేకుండా పత్తి పొలంలో గుంటుక పాసిన ఎద్దులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ నాగుల పంచమి వేడుకలు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్లో గ్లోబల్ AI సెంటర్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ CNMD బలరాం నాయక్ జన్మదినం సందర్భంగా మంగళవారం బలరాం బలగం ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కన్వీనర్ కడమండ శ్రీహరి ఆధ్వర్యంలో బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట్ DYGM కన్నా నాయక్ చేతుల మీదుగా వాల్ మౌంట్లు ఫ్యాన్లు బహుకరించారు. ఈ సందర్భంగా కడమండ శ్రీహరితో కలిసి కన్నా మాట్లాడారు. హ్యాపీ బర్త్డే బలరాం సార్ అని చెప్తామా? హ్యాపీ బర్త్డే బలరాం సార్. హ్యాపీ బర్త్డే బలరాం సార్. సినిమా తీస్తాడు కానీ ఆడమాట నువ్వు కూడా పట్టుకో. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి సంస్థ CMD శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని తన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కమిటీ తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. అలాగే అన్నార్థులకు 200 మంది అన్నార్థులకు అన్నదానం వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బలరాం నాయక్ గారి జీవితం ఎన్నో కష్ట నష్టాలతోటి, ఒడిదుడుకులతోటి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. వారి జీవితం ఈ సమాజంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. వారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతూ, అలాగే సమాజానికి ఎంతో కొంత సేవ చేయూత అందించాలి. మీ ముందుకు మీకు స్వాతంత్రం సాధనకు చేసినటువంటి శ్రీహరి గారు, ముందుగా గౌరవ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఎన్ బలరాం సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. బలరాం సార్ అంటే ఈరోజు సింగరేణి సంస్థకు చైర్మన్గా మనం అందరికీ తెలుసు. ఇక్కడ మీలాంటి వాళ్లకు సింగరేణి సంస్థ చైర్మన్ చాలా పెద్దవారు, దాదాపు 40,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబర్స్ ఒక 30,000 మంది, మొత్తం కలుపుకుంటే సుమారు ఒక 70,000 మంది ఎంప్లాయ్మెంట్ తోటి ఉన్న సంస్థ, తెలంగాణలో అతిపెద్ద గవర్నమెంట్ సంస్థ
సింగరేణి. దానికి అధినేత గౌరవ సీఎంని బ్రతికే ఆస్కారాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా మనకు స్వచ్ఛమైన గాలి, వాతావరణ చెత్తదనం వచ్చే విధంగా కష్టపడుతుంది. జనరల్గా సివిల్ సర్వెంట్ అనేవారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయరు. కేవలం వారి మనసు గొప్పది, వారి ఆలోచన గొప్పది కాబట్టి వారు చేశారు. వారే మన అందరికి స్ఫూర్తి. వారి నానుడి ఒక్కటే, ప్రతి అడుగు పచ్చదనం ఉండాలి, ఈ ప్రకృతి బాగుండాలి. ఇప్పుడు మనం కష్టపడుతుంటేనే, ఈ కష్టపడి మొక్కలు నాటితేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్, మీ జనరేషన్, మీ తర్వాత వచ్చే జనరేషన్ స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని మీరు పొందగలరు. లేనిచో మాలాంటి వాళ్ళు కాకుండా పిల్లల్ని డెవలప్ చేయకుంటే మీకు ఎటువంటి మంచి వాతావరణం దొరకదు. కావున మీరు కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరూ బలరాం సార్ చెప్పిన విధంగా ప్రతి అడుగు పచ్చదనం, మొక్కల్లో ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నాటితో ముందుకు సాగుతారని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరు వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ పీఏసీ సమావేశం ప్రారంభం. గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 18వ తారీఖు 7వ నెల 2025 రోజున ఒక వ్యక్తి కళ్యాణ్ నగర్లో వ్యాపారం చేస్తున్నటువంటి ఇద్దరు వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు తలా 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ, లేనిచో వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా గత కొంతకాలం క్రితం గోదావరిఖని చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది నేనంటూ, అదే పరిస్థితి నీ ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యక్తులను బెదిరించాడు. అట్టి ఫోన్ బెదిరింపులతో భయపడిపోయిన వ్యాపారస్తులు ప్రాణభయంతో భయాందోళనకు గురై 22వ తారీఖు 7వ నెల 2025 రోజున ధైర్యం చేసి ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు. గతంలో మన గాంధీ చౌక్లో మంత్రిని సుమన్ను చంపింది నేనే. మీకు కూడా అదే గతి పడుతుంది, 10 లక్షల రూపాయలు మనిషికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించినాడు. ఆ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి వచ్చిన ఫోన్ల సహాయంతో, సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం జరిగింది. ఇతను వాళ్ళ దగ్గరే, ఆ కిరాణం షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు రిసీవ్ చేసుకున్నవారు, వారి దగ్గరనే అమాలి పని చేసుకుంటూ వారి యొక్క కదలికలు, అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, డబ్బులు ఎక్కడ పెడతారు, డబ్బులు ఎలా వాళ్ళు రొటేషన్ చేస్తున్నారని గమనించి వీళ్ళని బెదిరిస్తే ఖచ్చితంగా డబ్బులు మనకు ఈజీగా ఇస్తారు అన్న ఆలోచనతో వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరియడం జరిగింది. వారు భయాందోళన ఫస్ట్ సైబర్ నేరాలకు సంబంధించి అని అనుకున్నారు. కానీ తర్వాత 2-3 కిరాణా షాపు యజమానులకు అదేవిధంగా రావడంతో భయాందోళనకు గురి అయి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఇతన్ని ఈరోజు టెక్నికల్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయనిది, ఏమైనా ఫేక్ కాల్స్, అంటే సైబర్ నేరాలకు సంబంధించిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి, దేనికి కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలి. దాని ద్వారా ఎవరు అది ఫేక్ కాలా లేకపోతే ఇట్లాంటి బెదిరించే ఎవరైనా ఉన్నారా అనే దాన్ని
పోలీసులు ఛేదించడం జరుగుతుంది. కావున పోలీసుకు ఏ సమాచారం ఉన్నా తెలియజేయాలని ప్రజలకు, వ్యాపారస్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గోదావరిఖని చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో మంగళవారం మాల సంఘం నాయకులు హలో మాల చెలో పెద్దపల్లి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్ మాట్లాడారు. ఆగస్టు 2 శనివారం రోజున మన గౌరవ గడ్డం వివేక్ వెంకటస్వామి భూగర్భ గనుల శాఖ మరియు ఉపాధి శాఖ మంత్రులు గారి ఆత్మీయ సమ్మేళనం 2 తారీఖు ఉన్నది. రామగుండం కార్పొరేషన్లోని ఒక మాలలే కాకుండా ఎస్సీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా వచ్చి ఈ ఆత్మీయ సన్మానాన్ని ఘన విజయం చేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే మా 7, 8, 6 డివిజన్లలో కూడా మా అధ్యక్ష కార్యదర్శులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ డివిజన్ నుండి ఒక 100 మంది కార్యకర్తలను తరలించి ఆ సభను విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా మాల సంఘం కార్పొరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాల, జై మాల, జై మాల, జై మాల. ఉద్యోగ సంఘంలో వెంగళరెడ్డి లాంటి నాయకుడు రాలేడు. ఎన్జిఓ జిల్లా సంయుక్త కార్యదర్శి కేసీహెచ్ కృష్ణుడు వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం చేసిన ధైర్యశాలి మడమ తిప్పని నాయకుడు ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు వెంగళరెడ్డి అని కేసీహెచ్ కృష్ణుడు ఈరోజు కేసీహెచ్ కృష్ణుడు విలేకరులతో మాట్లాడారు. ఎడబాడి ఆధ్వర్యంలో దర్జాగా ఎలక్షన్ జరుగుతాయి. ఈరోజు ఏదో 22 లక్షలు ఖర్చు పెట్టుకుంటే మనం కూడా అడగలే పాపం. జిల్లా ఇష్యూ కానించు వేసి నువ్వు అన్ని ఆరోపణ చేసి నువ్వు అంటే విరమణ అనేది మనము ఉద్యోగులు ఎప్పుడైతే జాయిన్ అవుతామో అప్పుడే మనకు పదవి విరమణ రాసి పెట్టారు. ఆ విధంగా అది ఆనవాయితీ కాబట్టి ఆయన అడుగుజాడలో నడిచి ఇలాంటి వ్యక్తి మనకు ఇంకా రాబో కాలంలో కూడా ఉండడు, రాడు కూడా. కాబట్టి ఈ అన్న యొక్క గుణగణాలను మనము పునికి పుచ్చుకొని ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ ఈ విధంగా మనము చాలా పదవి విరమణ చేస్తున్నాడంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మన స్టేట్ నాయకులతో కూడా సంబంధాలు పెట్టుకొని ఎన్నో కార్యాలయంలో కానీ అధికారులను ఒప్పించి ఉద్యోగస్తుల యొక్క కోరికలను, డిమాండ్లను నెరవేర్చిన మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తికి మనము రేపు జరగబోయే ఆగస్టు 12వ తేదీన ఆత్మీయ అభినందన పదవి విరమణ సభ జరుగుతున్నది. ఆ సభకు దయచేసి అందరూ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు, కర్షకులు, కార్మికులు, విలేక మిత్రులకు కూడా అధికారులు, అనధికారులు అందరూ పాల్గొని పైన పదవి విరమణ అభినందన సభను జయవంతం చేయవాలని కోరుకొనుచు సెలవు తీసుకుంటున్నాను. కేసీహెచ్ కృష్ణుడు, జిల్లా సంయుక్త కార్యదర్శి, కర్నూలు జిల్లా బ్రాంచ్. న్యూఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణం ఒక్కసారిగా ఉరుకులు పరుగులతో మార్మోగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై తీవ్ర నిరసన తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి విజయ మనోహరి గారి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. హామీలు ఇచ్చాడు. మొత్తం దాంట్లో బీసీ సంక్షేమ బ్యాంక్ అని, ఎస్సీ సప్లైన్ అని, తర్వాత కాపులను అని, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని, ఇట్లాంటి 143 ఉన్నాయి. మొత్తం 143లో ఈ 6 కలిపితే 149 అయింది. దాంట్లో వచ్చింది 2 నెలలు పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామని పెంచినాడు. తర్వాత తల్లి ప్రాంతాన్ని పెట్టినాడు. తల్లి ప్రాంతాన్ని కూడా 85 లక్షలు ఉంటాయి, కేవలం 54 లక్షల మందికి ఇచ్చినాడు. అంటే దాదాపు 40% మందికి వేసినాడు. ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనము జనంలోకి తీసుకుపోవాలి. ఆ 143 హామీలు అన్నది కూడా ఏంటి అంటే మనకు ఎలక్షన్లు లేవు కదా అనుకుంటాం, కానీ మనకు 2 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్ వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు మనం కార్పొరేటర్ లెవెల్లో గెలిపించుకోగలిగితే లేకపోతే మున్సిపాలిటీలు మనకు పట్టుంటారు. ప్రభుత్వం ఉందా లేకుండా వేరే వాడు గట్టినాడు మన వాడు ఉంటే, కార్పొరేటర్ గట్టిగా ఉంటే మన తరఫున ఆ వాటిలో కానీ మన ప్రజలు చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కువ మంది కార్పొరేటర్లు గెలిపించుకున్నారంటే మన వాళ్ళ మీద ఎక్కువ ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టి ఏదైనా ఇబ్బందులు గురి చేసినా మొత్తం కార్పొరేటర్లందరూ పోయి పోలీస్ స్టేషన్ సుప్రీం కోర్టుతో పోయి మన కింద పోరాడితే కూడా ఉచిత బస్ అన్నారు. ఇంతవరకు ఉచిత బస్ లేదు. ఇంతవరకు హ్యాండ్ ఇచ్చారు. ఇంకా నిరుద్యోగ వృద్ధి ఇంక 3,000 రూపాయలు, ఇంక మహిళకు ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇంతవరకు అది ఇవ్వక పైగా మన అచ్చెన్నాయుడు గారు ఎవరైతే ఆంధ్రాని అమ్ముకోవాలి, మనం ఈ మహిళలకు ఇవ్వాల్సిన 1,500 ఇస్తే అని చెప్పారు. మరి 40 ఏళ్ళ ముఖ్యమంత్రి అనుభవం ఉన్న 40 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి తెలియదా ముందు హామీలు ఇచ్చేటప్పుడు మరి ఎలా ఇస్తారు అలా హామీలు? అంటే కేవలం అబద్ధాలు చెప్పడానికి మాత్రమేనా హామీలు ఇవ్వడం అంటున్నా నేను. 14 సంవత్సరాలు అనుభవం ఉంది, కానీ మనకి మేనిఫెస్టో ఇచ్చే ముందు తెలియదా? అంటే మహిళలకు ఏమైనా మోసం చేయొచ్చు, ఎవరికైనా ఎలాగైనా అబద్ధాలు చెప్పొచ్చు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి వీళ్ళు చేసే మోసం గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. వీళ్ళు 3 కాదు, ఇంకా 30 మంది వచ్చి కలిసి వచ్చిన ఈసారి మనం జగనన్నని గెలిపించుకుంటాం. కంపల్సరీగా 2029లో మనం జగనన్నని సీఎం గా చూస్తాం. అందరూ ఓకేనా? ఇంకా మనకి బీసీ వర్గాలకైతే చాలా దారుణంగా మోసం చేశారు. మహిళలకైతే 1,500 మాత్రమే వేసుకుంటే నెలకు 18,000. అంటే ఇప్పటికీ ఈ సంవత్సరానికి 34,000 కోట్ల కార్యక్రమాలు మనం చేపట్టి కష్టపడి మనం 2029లో మన సీఎం జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలి. ఈ కర్నూలులో ఎస్వి ఫ్యామిలీ అంటే ఎస్వి మోహన్ రెడ్డి అన్నని ఆయన అక్కడైనా ఇద్దరిలో మనం ఎమ్మెల్యే గాను తర్వాత మినిస్టర్ గా చూడాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి మోహన్ అన్న గారికి అండ్ విజయ మనోహర్ అక్క గారికి అందరికీ ఎస్వి అన్న. వైఎస్ఆర్సీపీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తల జరిగిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే ప్రతి వార్డులో కూడా మీకు తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ అంతటికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత పటిష్టం కావాలని చెప్పని వార్డు వైజ్ బూత్ వైజ్ కూడా అందరం మళ్ళీ కమిటీలను వేసుకొని బూత్ కమిటీలను వేసుకొని వార్డు వైజ్
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ ప్రెస్ క్లబ్లో యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాత నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు. both printed electronic and యూనివర్సిటీ పేపర్ లీక్ నా స్నేహితుల సినిమా తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22 ప్రారంభం చేశానండి. ఆ సందర్భంగా నేను వరంగల్ రావడం అనుకొని రావడం విద్యార్థుల అందరినీ కలుసుకోవడం. సో నా సినిమాను ప్రమోట్ చేసే భాగంగా ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో మీరందరూ సపోర్ట్ చేయాలంటే ఎంతో ఆనందంతో ఈ ప్రెస్ మీట్కి ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి నాయకులు శ్రీ సంతోష్ గారికి, శ్రీ సాయి గారికి, రంజిత్ గారికి, మిగతా విద్యార్థి నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు ఇష్టం బ్రహ్మాండం చెప్పారు, సినిమాను ఆలోచిస్తామని చెప్పారు, ఆలోచనలు కోరారు. సభాముఖంగా మీ మీడియా మిత్రుల ముఖంగా వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ముఖ్యంగా సో ఈ రకంగా చేస్తూ ఒక రకంగా అనేక మంది మరణాల కారణంగా వచ్చినటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశాను. సేమ్ టైం మా కాలేజీలోనే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10, 100 అని చెప్తూ మీడియా లేదా అండ్ ర్యాంకులు పోవాలని చెప్పి ఒక పబ్లిసిటీ పోస్ట్ చేస్తూ ప్రజల మైండ్ సెట్ మీద, విద్యార్థుల మైండ్ సెట్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ మీద మా కళాశాల దగ్గర మీ విద్యార్థులకే నెంబర్ 1 వస్తుంది, ఇక్కడే ఉద్యోగం వస్తాయి, ఇక్కడ బదులుతున్న ర్యాంకులు వస్తాయని భ్రమలు కల్పిస్తూ ఆవిడ వచ్చిన తర్వాత ఫీజు దోపిడీ చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక విశ్వాసంగా అయిపోయింది ఇంత మొత్తం ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ పొద్దు గురించి మాట్లాడాను నేను. ది సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ బయట వచ్చిన తర్వాత ఈ విద్యార్థులకు ఉద్యోగాలు పెడుతుంటే ఆ ఉద్యోగాలు కట్టినప్పుడు కూడా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మళ్ళీ పత్రం జారీ చేస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్కు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎగిన అక్కడ కూడా వాళ్ళు దిస్ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్ కూడా చేస్తున్నారండి. ఉదాహరణకి మీకు తెలుసు కదా, మీకు ఈ మధ్యకాలంలో MBBS, PhD పేపర్ లీక్ అయిపోయింది. ఇన్ గుజరాత్, ఒరిస్సా, UP, Bihar, Delhi, what and everywhere all over India the paper leaks are going on like this. If paper leaks are going on like this, then what is the purpose of education? చూసి రాసిన డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన ఇంజనీర్ అయితే విద్య నిలబడుతుందా? చూసి రాసిన అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానం వస్తుందా? మొత్తం అంధకారం అయిపోతుంది. ద స్టూడెంట్స్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. జ్ఞానజ్యోతులు వాడు ఆ మానవ వనరుల శక్తిని ఉపయోగించుకోవాలి, దాన్ని నిరుపయోగం చేయకూడదు. అలా కాకుండా ఉండాలంటే, జ్ఞానం అందరి చుట్టూ కావాలంటే, ఈ విశ్వానికి వెలుగును పంచాలంటే ఆ జ్ఞానజ్యోతిని కాపాడుకోవాలి. అలాంటి జ్ఞానజ్యోతుల్ని ఈ కార్పొరేట్ సెక్టర్ ఏమైతే ఉందో వాళ్ళ కబంధ హస్తాల్లో ఇంటికి చేశారు. వాళ్ళ కబంధ హస్తాల్లో కూరుకుపోయిన ఈ ఎడ్యుకేషన్, ఈ ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ని బంధనయుక్తులు చేసి సేవారంగమైనటువంటి విద్యని, వైద్యని భారత ప్రభుత్వం జాతీయం చేయడమే కాదు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి సినిమే మా యూనివర్సిటీ పేపర్ లీక్. ముఖ్యంగా ఇది కేవలం విద్యార్థుల సినిమా కాదు, తల్లిదండ్రుల సినిమా. తల్లిదండ్రులు పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తిపాస్తులు భూమో, పుట్రో, నగో నట్టు ఇచ్చేవారు. కానీ ఇవాళ ఓన్లీ ఎడ్యుకేషన్, వాళ్ళ చెమటని సమస్తాన్ని ధారపోసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎగ్జామ్ జరుగుతుంటే ఇది విద్యార్థులు వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కాదు, తల్లిదండ్రులకి పెద్ద ఎగ్జామ్స్ అయిపోయి వేళ. అలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ర్యాంకులు వస్తాయనుకున్న ర్యాంకులు రానప్పుడు, ఉద్యోగాలు వస్తాయనుకున్న ఉద్యోగాలు రానప్పుడు, ఈ పేపర్లు గెలుచున్నప్పుడు ఎంత భూమీద గురుతారు. అలా కాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా విద్యని, వైద్యని జాతీయం చేయాలి. ప్రభుత్వ రంగమే ఈ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి అని చెప్పిన నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఆగస్టు 22 తారీఖు విద్యార్థులండి. యూనివర్సిటీ విద్యార్థులరా, కళాశాల విద్యార్థులరా, తల్లిదండ్రులరా, ప్రజలరా అందరూ దయచేసి చూడండి, నష్టం ఆదరించండి. ఏమాత్రం బాగున్నప్పుడు చెప్పండి.
ఇంకా నేను నడుస్తున్న తీరకి శక్తిని ప్రసరించండి. థ్యాంక్స్ అలా. థ్యాంక్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.